దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తాను. ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. బీజేపీ ఎంపీ రమేష్ హాట్ కామెంట్స్ తో పొలిటికల్ బాంబ్ పేల్చారు. దీంతో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం ఇలాంటి కామెంట్స్ చేయగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కోపంతో కవిత ఆ టైంలో అలా మాట్లాడారంటూ అంతా అనుకున్నారు. ఇప్పుడిప్పుడే కవిత కామెంట్స్ వివాదంపై అంతా సైలెంట్ అయిపోయారనుకునేలోగా ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ విలీనం బాంబ్ పేల్చారు. కవిత కామెంట్స్ ను సమర్థిస్తూ కేటీఆర్ తనతో ఈ విలీనం ప్రపోజల్ పై చర్చించినట్లు సీఎం రమేష్ చెప్పడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది. ఈ వివాదం బీఆర్ఎస్ ను ఇరుకాటంలోకి నెట్టిందనే చెప్పుకోవచ్చు. అదే సమయంలో రాష్ట్ర రాజకీయ డైనమిక్స్ పై కొత్త చర్చలకు తెరలేపింది. ఇదంతా కారు పార్టీకి పెద్ద డ్యామేజ్ గా మారిందని, పార్టీలో ఇప్పుడేం జరుగుతుందో అని క్యాడర్ ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? హెచ్సియు భూములతో పాటు ఫ్యూచర్ సిటీలో సీఎం రమేష్ కు అక్రమంగా కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించడంతో అసలు వివాదం మొదలైంది. హెచ్సియు భూముల ఇష్యూ టైంలోనే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ వెనుక ఓ బీజేపీ ఎంపీ హస్తం ఉందన్నారు. తొందరలోనే ఆయన పేరు బయట పెడతానని చెప్పారు. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీలోనూ రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చారనే విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే సీఎం రమేష్ స్పందించి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని తీసుకొచ్చారు. కేటీఆర్ టార్గెట్ గా రమేష్ ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా రిత్విక్ కంపెనీ తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాను కుమ్మక్కై కాంట్రాక్ట్ పొందాననే ఆరోపణలు అవాస్తవమని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు చెల్లి షర్మిలతో పోరున్నట్లే తెలంగాణలో కేటీఆర్ కు కవితతో విభేదాలు ఉన్నాయని ఎంపీ రమేష్ ఆరోపించారు. ఇలా కేటీఆర్ ను విమర్శించే క్రమంలోనే రమేష్ హాట్ కామెంట్స్ చేశారు. 4 నెలల కిందట కేటీఆర్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చారని, బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని రమేష్ ఆరోపించారు. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? విలీనం కోసం కేటీఆర్ తన దగ్గరకు వచ్చారన్న బీజేపీ ఎంపీ రమేష్ ఆరోపణలపై కేటీఆర్ ఎక్స్ లో స్పందించారు. బీజేపీ ఎంపీ రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు కలిసి వస్తే హెచ్సియు భూములపై 10,000 కోట్ల స్కామ్, 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ స్కామ్ పై చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇది ఇలా ఉండగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశం ఇప్పుడు గులాబీ పార్టీ క్యాడర్ ను ఆందోళనకి గురిచేస్తుంది. త్వరలోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో సొంత పార్టీ ఎమ్మెల్సీ కవిత, ఇప్పుడు బీజేపీ ఎంపీ రమేష్ ఒకటే కామెంట్స్ చేయడం లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని కార్యకర్తలు అనుకుంటున్నారు.